నీటి యాజమాన్యాన్ని విషయానికొస్తే ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మనకి వర్షం ఒక పక్కన పడుతూనే ఉంటుంది. కాబట్టి నీటి తడులనేవి మనము నీటి తెమ్మను బట్టి ఆ తేమను మనం అంచనా వేసుకుని నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే అధిక నీరు ఇచ్చినా కానీ మనకి ఈ తెగుళ్ళు సోకే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక ముఖ్యంగా పోతే మనకు డ్రిప్ పద్ధతి ద్వారా నీరునివ్వడం, అలాగే డ్రిప్ ద్వారానే ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినట్లయితే మనకి బొట్టు మొక్క మొదలలో తడవడము, ఎంత కావాలో అంతవరకే మనకు బెడ్ కానీ ఈ సాల్ కానీ తడవడం వల్ల దుంప ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే పోషకాలు కూడా వేస్ట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా వృధా పోకుండా మనకి మొక్క మొత్తం తీసుకునేలాగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రిప్ ద్వారా మనం షెడ్యూలింగ్ చేసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో అయితే మనకి తేమ ఉన్నంత వరకు మనకి 10 రోజులైనా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఒకవేళ తేమ శాతం తగ్గుతుంది అన్నప్పుడు స్వల్పంగా మనము నీళ్లు బోధశాల ద్వారా కానీ, లేకపోతే డ్రిప్ ఉన్నవారైతే డ్రిప్ ద్వారా కానీ నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే దాన్ని నీటి తడులు అనేవి మనము నియంత్రించుకోవచ్చండి. ఇక క్రమేణా మనం వర్షం అనేది తగ్గడం వల్ల మనకి ఎక్కడైతే నీటి ఎద్దడి రాకుండా దాని ఎదుగుదల ఎక్కడ కూడా మనము ఆగిపోకుండా మనము ఎప్పుడైనా టైమ్లీ అంటే 10 రోజులు కానివ్వండి, 7 రోజులు కానీ షెడ్యూల్ చేసుకుని మనం నీటి తడులు ఇచ్చుకోవాలండి.